ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40 నుంచి 42 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 8 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు మన సజీవులు కాపాడారు. ప్రభు చిత్తం మీద రేపటి దినమందు ఉజ్జీవము అనే టాపిక్ మీద దేవుడు వర్తమానాలు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆనాడు ఉజ్జీవం రగిలింది సంఘంలో, మొదట అపోస్తుల మీద. ఎప్పుడైతే బలమైన ఉజ్జీవం వారిలో వచ్చిందో ఎడతెగక ప్రార్థించారు, వాక్యాన్ని బోధించారు. అద్భుత రీతిలో 1,000 మంది రక్షణ పొందారు. వారందరూ కూడా అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటందు ఎడతెగక ప్రార్థన చేశారటండి. ఎడతెగక ప్రార్థన చేశారట. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దినము అనుదినం వారు దేవాలయాన్ని కూడుకునే వాళ్ళట. ఉజ్జీవం అనేది ఎప్పుడు రగులుతుందో విసుగు రాదు. ప్రార్థిస్తావు, వాక్యాన్ని ధ్యానిస్తావు, సువార్తను చాటుతావు, ఆత్మీయంగా ఫలిస్తావు, నిన్ను బలపరుచుకుంటావు, అనేకులు బలపరుస్తావు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటావు, అంతవరకు నమ్మకంగా ఉంటావు. ఉజ్జీవం రగిలితే అంతే. ఉజ్జీవం ఎప్పుడైతే నీలో ఆరంభమవుతుందో అప్పుడే ఫ్రూట్ఫుల్గా మారుతావు. దైవ రాజ్యం పట్ల ఆసక్తి నీకు పెరుగుద్ది. ఫ్రెండ్స్, దీని గురించి అంటే శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే వినబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడరండి. ఉజ్జీవం ఎప్పుడైతే మనలో రగులుతుందో అప్పుడే ఆత్మీయతలో స్థిరపరచబడతావు, బలవంతుడు అవుతావు, సమస్యలను ఓవర్కమ్ చేస్తావు, దేవుని కోసం రోషంతో బతుకుతావు, అనేకుని ప్రభుత్వ తిప్పుతావు, బహుబలంగా దీవించబడతావు. రేపు ఎనెండింగ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో ఎనెండింగ్ చేయబోతున్నాను. ఉజ్జీవం నీలో రగులునుగాక, దేవుని ఆత్మ అగ్ని నీలో మండునుగాక. అలా మండాలంటే మిస్ చేసుకోవద్దు. ఎంత దూరంలో ఎక్కడున్నా సరే వచ్చేసాయి ఎనెండింగ్ ఫెస్టివల్కి. ప్రేమతో దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. మన మొదటి వర్షిప్ ఉదయం 6 గంటలకి, రేపు సండే మన 2వ వర్షిప్ ఉదయం 8:30 గంటలకి, రేపు సండే మన 3వ వర్షిప్ ఉదయం 11 గంటలకి. 3 వర్షిప్ల శక్తివంత స్తుతి ఆరాధన, బలమైన ఉజ్జీవం గురించినటువంటి వాక్య సందేశాలు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో ఎనెండింగ్ ప్రేయర్స్. డోంట్ మిస్ ఇట్. నీలో ఉజ్జీవం ఆరంభమగునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఎవరి ప్రార్థన ఏకీపిస్తూ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. రేపు ఎనెండింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ఇప్పటి నుంచి నీ ఆత్మ అభిషేకంతో నింపండి. ఆనాడు అపోస్తుల మీద ఎలాంటి ఉజ్జీవం రగిలిందో నాలో మాలో సంఘంలో అలాంటి ఉజ్జీవం రగలాలా, అలాంటి అభిషేకం పొందాలా. కృప చూపించి కార్యాలు చేయండి అయ్యా. దేశ విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకో. కృప చూపించండి. అద్భుత రీతిలో మిరాకిల్స్ చేయండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. రెక్కలైనా కాయండి. షైనీ జకరియాల ప్రభువా, ఆ H1N4 అవి కూడా వీసాల విషయాలు మిరాకిల్ జరగాల, రెన్యువల్ అవ్వాలి, అద్భుత రీతిలో కృప పొందాలి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ లేని ఐక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, దీవెని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అనుసరణ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి రేపటి తన గొప్ప దీవెన ఆశీర్వాదంతో నింపి మహిమచెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీలో ఉజ్జీవం రగలాలంటే రేపు మిస్ కావద్దు. ఫ్రెండ్స్, మన ఆరాధన సమయంలో జరిగే స్థలం ఎన్కేఆర్ గార్డెన్స్, కుక్కటిపల్లి మెయిన్ రోడ్ నియర్ అమోరా హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి చీకరుదు లోకాల సువార్త నింపుదాం. అనేకలు తీర్మానం తీసుకుంటున్నారు, అడుగులు ముందుకు వేస్తున్నారు. వారి సమస్యలు దేవుడు సాక్ష్యాలుగా మారుస్తున్నాను, కలిసి ప్రేరేపించుకున్నారు. దేవుడు గ్రేట్ మిరాకిల్స్ ఇస్తున్నారు. మీరు వచ్చి ఒక సీడ్ ఎందుకు ప్లాన్ చేయకూడదు? గతంలో మొక్కుకున్నామో ఆలస్యం చేస్తే దేవుడికి సంతోషం ఉండదు. వచ్చి సువార్త నిమిత్తం పులిపి అనేకులకి దీవెనకరంగా మారు. దేవుడిని దీవించునుగాక. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీస్. నేను వస్తున్నాను 4 గంటలకు, మీరు వస్తున్నారు కదా. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్.